కీర్తి, ఇలా రా, ఇక్కడికి వచ్చి కూర్చో. ఏంటి కీర్తి, ఏంటి అంతలా భయపడుతున్నా? ఏం లేదక్క. ఏం అంతలా టెన్షన్ పడుతున్నా? సరే కూర్చో. ఏం లేదక్క, చెప్పు. ఏదో ఉంది, ఏమైందో చెప్పు. నేనేం అనలే నిన్ను. ఏం లేదక్క, నిజంగా. మరి ఎందుకు ఏడ్చావు నువ్వు? నేనా? ఎప్పుడు ఏడ్చాను అక్క? నేను అసలు ఏడవలేదే. అబద్ధం ఆడగాక, నేను కిటికీలో నుంచి నిన్ను చూశాను. నువ్వు ఏడవడం. భయపడకుండా చెప్పు, ఏం జరిగిందో. అక్క నన్ను క్షమించు. ఏమైంది? వెళ్ళి పైకి లే, పైకి లే, పైకి లేగు. ఏమైంది కీర్తి? కీర్తి ఏమైంది? కూర్చో. ఏమైంది ఫస్ట్ చెప్పు, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నా? నీ దగ్గర ఒక విషయం దాచానక్క నేను. ఏ విషయం? అక్క నన్ను క్షమించు అక్క, నీ దగ్గర నేను ఒక విషయం దాచాను. ఏ విషయం? అది నువ్వు చదివిస్తుంటే నేను చదువుకోకుండా ఒక అబ్బాయిని ప్రేమించానక్క. నేను తను ఎంతగానో మోసం చేశాడక్క, నమ్మించి. కానీ నేను చాలా నమ్మానక్క అబ్బాయిని, ఎంతగానో నమ్మించాడక్క. అస్సలు చాలా నమ్మించాడక్క. చాలా మోసపోయాను నేను అబ్బాయి చేతిలో. నన్ను క్షమించక్క. నీ విషయాల్లో చాలా మోసపోయానక్క నేను, వాడి విషయంలో. నన్ను క్షమించక్క నిజంగా. సరే ఆగు, ఒక నిమిషం. అక్క ఆగక్క. సరే ఆగు. ఒకసారి తీసుకో. ఇందులో మొదటి యోహాను 4:16 తీసి చదువు. సరే అక్క. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఈ లోకంలో ఉన్న ప్రేమ కన్నా మన దేవుని ఎంతో ప్రేమ స్వరూపి. దాన్ని బట్టి మనం నిలిచి ఉండాలా. బైబిల్లో నీకు తప్పిపోయిన కుమారుడి గురించి తెలుసా? తెలుసక్క. తన దగ్గర ఆస్తి ఉన్నంత వరకే తన స్నేహితులు, బంధువులు తన చుట్టూ ఉన్నారు. ఎప్పుడైతే తన దగ్గర ఆస్తి అయిపోయినదో అప్పుడు తన దగ్గర ఒక్కళ్ళు కూడా లేరు. ఇప్పుడు ఇది మా అక్క ఎందుకు చెప్తుందో అని నువ్వు అనుకోవచ్చు. ఇప్పుడు నువ్వు దేవుని దృష్టిలో కూడా తప్పిపోయిన కుమార్తె లెక్కనే ఉన్నావు. మరలా నువ్వు ఈ లోక ప్రేమను విడిచిపెట్టి దేవుడిలోకి ఎప్పుడైతే నువ్వు మరలా వస్తావో అప్పుడు దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. సరే ఇదంతా వదిలి, అవును నీ రిజల్ట్స్ ఏమైంది? రిజల్ట్స్ అక్క, పాస్ అయ్యానక్క. నిజం చెప్పు. నిజంగా పాస్ అయ్యానక్క. నాకు అను అంతా చెప్పేసింది. నువ్వు ఫెయిల్ అయ్యావంట కదా. అక్క సారీ అక్క, నిజంగా ఫెయిల్ అయ్యానక్క. నేను ఇంకా నుంచి బాగా చదువుకుంటానక్క. నేను ఈ లోక ప్రేమలో పడిపోనక్క. ఓ దేవుడి గురించి నాకు చెప్పావు కదక్క, నాకు మంచిగా అనిపించాయి అక్క. ఇప్పుడు ప్రశాంతంగా ఉందక్క. దేవుడి గురించి చెప్పనప్పుడు ఎంతగానో బాధపడ్డానక్క. నిజంగా లోక ప్రేమ కంటే దేవుని ప్రేమే శాశ్వతం అక్క. ఈ రోజు నుంచి నేను దేవుణ్ణే ప్రేమిస్తానక్క, లోకంని ఏం ప్రేమించను. చెప్పినందుకు థ్యాంక్స్ అక్క. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇంక ఇక్కడి నుంచి అయినా మారి దేవునికి ప్రార్థన చేసుకుంటూ బాగా చదువుకోమ్మా. సరే అక్క. సరే, ప్రార్థన చేసుకుందామా? సరే.